చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన అమ్మాయి గురించి బిగ్ టీవీ తెలుసుకునే ప్రయత్నం చేసింది. లైఫ్ స్టైల్లో ఒక సేల్స్ గర్ల్స్ గా పనిచేస్తోన్న భారతి ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒక నిరుపేద యువతి. గడిచిన 2 ఏళ్లుగా హైదరాబాద్లోనే హాస్టల్లో నివాసం ఉంటుంది. తనకొచ్చే జీతంలో కొంత డబ్బులు ఇంటికి పంపిస్తూ తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తోంది. 10 రోజుల క్రితమే పుట్టినరోజు జరుపుకున్న భారతి ముఖి ఆగస్టు 15వ తేదీన స్టోర్లో జరిగిన వేడుకల్లో తోటి ఉద్యోగులతో కలిసి చాలా సంతోషంగా డాన్స్ కూడా చేసింది. ఆ మరుసటి రోజే ఎంపీ కొడుకు కారు రూపంలో మృత్యువు ఆమెను బలి తీసుకుంది. కళ్ల ముందే తిరిగిన అమ్మాయిక లేదు అని తెలిసిన లైఫ్ స్టైల్ సిబ్బంది అంతా చాలా ఎమోషనల్ అవుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా హెల్ప్ చేశారట మరి అన్నారు. ఫ్లైట్ లో తీసుకెళ్లారట. ఓకే, వెళ్ళేటప్పుడు అంబులెన్స్ లో తీసుకెళ్ళారు. అదే ఇప్పుడు ఆ వాళ్ళతో పాటు ఎవరైనా వెళ్ళిరా మీ ఎంప్లాయీస్? ఇక్కడ ఉన్నాడా? కానీ పాపం కదా, మీరంతా బాధపడ్డారా? వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎట్లను కొంచెం, ఆమె ఇంత దూరం వచ్చి ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి అమ్మాయి ఎంత సరదాగా డాన్స్ చేస్తుంది కదా. ఇప్పుడు చాలా మంది అదే రోజు చనిపోతానని తెలియదు, ఐ మీన్ తెల్లారనుకుంటా మరుసటి రోజు చాలా మంది కూడా ఇలాగా వేరే రాష్ట్రాల నుంచి వచ్చి సేల్స్ గర్ల్స్ గా పనిచేస్తూ ఉంటారు. ఏదైనా జరిగిన ఘటన విషాదం, జరిగిన తీరు కూడా విషాదమే. ఇక్కడ 2 years ఇక్కడ పనిచేస్తుంది. మన లైఫ్ స్టైల్స్ లో పనిచేస్తూ తల్లిదండ్రులకి డబ్బు తనే ఎంతో వచ్చే జీతం చాలా తక్కువగా వస్తుంది వాళ్ళకి. దాంట్లో నుంచి ఎంతో కొంత అమౌంట్ పేరెంట్స్ కు పంపిస్తూ ఉంటుందట పాపం. రైట్, మా ప్రతిదీ సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి. రైట్ సాగర్, ఇందాక చూసాము వాళ్ళందరితో మాట్లాడుతున్నారు మీరు, లైఫ్ స్టైల్ సిబ్బందితో. వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏమైనా వాళ్ళు డిస్కస్ చేశారా, ఏమైనా చెప్పారా? సుమతి, ఎంత దారుణం కదా. ఒక పొలిటికల్ లీడర్ కొడుకు ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది. సో ఈ కేసులో లైఫ్ స్టైల్ ఉద్యోగులను, అంటే ఆమెతో పనిచేసే తోటి ఉద్యోగులను కలిసి మాట్లాడితే వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు వీడియోలు, ఫోటోలు చూపిస్తున్నారు. రీసెంట్గా బర్త్డే సెలబ్రేషన్స్ జరిగినాయి. ఆగస్టు 15th రోజు మాతో కలిసి డ్యాన్స్ చేసిందని వాళ్ళు బాధపడుతున్నారు. ఇక్కడ ఈ కేసులో మాదాపూర్ పోలీసుల దర్యాప్తులో నిర్లక్ష్యం ఖచ్చితంగా కనిపిస్తుంది. శాంపిల్ తీసుకున్నారు, నెగిటివ్ వచ్చింది. ఇవన్నీ బయటికి బాగానే లీక్లు ఇస్తున్నారు. కానీ 106(1) సెక్షన్, ఆ ఒక్క సెక్షన్ నెగ్లిజెన్సీ డ్రైవింగ్ సెక్షన్ ఒకటే ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారు? ఇందులో ప్రాణాలు పోయింది. ఇంతకుముందు అడ్వకేట్ తో మాట్లాడుతూ కూడా ఇందులో క్రిమినల్ కేసు కూడా నమోదు చేసే అవకాశాలు ఉంటాయి. ఒక సాధారణంగా యాక్సిడెంట్లు జరిగితే సివియర్ ఇంజురీస్ జరుగుతాయి, ఎదుటి వాళ్ళ కాలు చేయకో తీవ్ర గాయాలు జరిగితే వాళ్ళ పైన క్రిమినల్. ఇక్కడ నిజంగా ఒక విషయం ఏంటంటే, సరే అంబులెన్స్ తీసుకెళ్లారు, చికిత్స అందించడానికి ట్రై చేశారు, చనిపోయింది, నిజంగా బాధాకరం, ఫైన్, ఓకే. కానీ అక్కడ జరిగిన ప్రొసీజర్ ఫేర్ గా జరగలేదు. అక్కడ ఎఫ్ఐఆర్ లో కూడా ఇంటి పేరు కూడా మెన్షన్ చేయలేదంట సాగర్. మరి ఇది విడ్డూరం నిజంగా. ఇప్పుడు ఎఫ్ఐఆర్ రాస్తున్నప్పుడు పూర్తి పేరు రాస్తుంటారు, ఇంకా మనం చెప్పకపోతే కూడా పూర్తి పేరేంటి, కర్ణయం ఏంటి, ఇంకా వెనకాల ఏమైనా పేరుందా, జరిగిన ప్రొసీడింగ్స్ మీద డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఇలా తప్పిస్తున్నారు అని చెప్పన్నారు. కానీ ఇప్పుడు దాని మీదనే ఎక్కువగా ఫోకస్ వెళ్తోంది. ఎందుకు ట్రాన్స్పరెన్సీగా ఉంచట్లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ షాప్ సిబ్బంది, లైఫ్ స్టైల్ సిబ్బంది ఏం కోరుకుంటున్నారు, ఎటువంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు సాగర్? ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరగాలని వారు కోరుతున్నారు. ఎందుకంటే పేద కుటుంబం నుంచి వచ్చి 2 ఏళ్లుగా ఇక్కడ పనిచేస్తుంది. వచ్చిన సగం జీతం తల్లిదండ్రులకు పంపిస్తుంది. కానీ ఓ పొలిటికల్ లీడర్ ర్యాష్ డ్రైవింగ్ ఆమె మృత్యుకి కారణమైంది. కానీ ఇప్పటివరకు లైఫ్ స్టైల్ మేనేజర్ కూడా మనతో మాట్లాడడానికి నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో చెప్పడం లేదు. మాదాపూర్ పోలీసులు ఇప్పటివరకు చెప్పినటువంటి వివరాలు, ఎందుకంటే ఆగస్టు 16న యాక్సిడెంట్ జరిగితే 3 రోజుల తర్వాత ఈ కేసు బయటకు వచ్చింది. లింగంనేని సంజయ్ అనే పేరు పెట్టలేదు, ఓన్లీ సంజయ్ అనే
ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. Correct. సో నెటిజన్లు ప్రశ్నించడం, మీడియా బిగ్ టీవీ వరుసగా గత 3 రోజుల నుంచి కథనాలు ఇచ్చడంతో ఇటు డీసీపీ స్పందించింది, వివరణ ఇచ్చింది, నోటీసులు ఇచ్చి పంపించామన్నారు. మనం క్రైమ్ రిపోర్టర్ గా నేను దాదాపు 10-12 ఏళ్ల నుంచి చూస్తున్నా, ఎన్నో కేసుల నార్మల్ యాక్సిడెంట్లు అయితేనే ఒక రోజంతా కూర్చోబెడతారు Correct, పోలీస్ స్టేషన్ లో. correct, కానీ ఈ correct. కేసులో 35 నోటీసులు ఇచ్చి పంపించామని పోలీసులు చెప్తున్నారు. వాళ్ళని విచారించాలి, దర్యాప్తు చేయాలి. ఆడ ప్రాణం పోయింది కాబట్టి సాగర్, ఇప్పుడు ఇదే నెటిజన్లు అందరు కూడా అంటున్నారు వివిఐపీలకు ఒక ట్రీట్మెంట్, సామాన్యులకు ఒక ట్రీట్మెంట్, పడుతున్న శిక్షలు వేరు, వాళ్ళు తప్పించుకోవడానికి పోలీసులే ఇప్పుడు హెల్ప్ చేస్తున్నారు అని చెప్పి ఇంత ప్రెషర్ రాబట్టి ఇంతన్నా బయటకు వచ్చింది అనుకుంటా. పోలీసుల రూల్స్ చెప్తున్నారు, దీంట్లో 7 ఏళ్ల కంటే తక్కువగా శిక్ష పడే కేసు కాబట్టి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఇమ్మీడియట్ గా లేదు అనేది పోలీసులే వాళ్ళే ముందే చెబుతూ ఉన్నారు. 100% ఖచ్చితంగా నెటిజన్ల నుంచి కూడా, ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి కూడా అదే డిమాండ్ వినిపిస్తుంది. కానీ పోలీసులు మాత్రం కేవలం ఒకటే సెక్షన్, నెగ్లిజెన్సీ డ్రైవింగ్ సెక్షన్ పెట్టారు. అనంతరం అక్కడ ఆసుపత్రికి తీసుకుపోతే తీవ్ర గాయాలతో ఉంటే నెగ్లిజెన్సీ సెక్షన్ పెట్టవచ్చు. కానీ ఇక్కడ ప్రాణం పోయింది కాబట్టి మళ్ళీ అందులో మార్పులు చేయాలి. నిన్న డీసీపీతోని బిగ్ టీవీ మాట్లాడిస్తే కూడా ఆమె అంటే బ్లడ్ శాంపిల్స్ కూడా పంపించాం. ఇన్స్టాంట్ డ్రగ్ టెస్ట్, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చింది, కానీ ఇంకా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావాల్సి ఉంది. దాని తర్వాత ఇంకా సెక్షన్లు మార్పు చేస్తామంటున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా అక్కడ సంజయ్ పిలిచి విచారించలేదు. ఇది కొంత ప్రశ్నార్థకంగా మారింది. పోలీసుల దర్యాప్తులో నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. మరి ఇప్పటికైనా థ్యాంక్ యూ సాగర్. రైట్, ఏదేమైనా జరిగిన ఘటన అయితే చాలా దురదృష్టకరం అని చెప్పాలి. ఏదైనా సెక్షన్స్ అందరికీ సమానం లా అంటారు, మరి వివిఐపీల కేటగిరీ వచ్చేటప్పటికి ఎందుకు సెక్షన్స్ మారిపోతున్నాయి, ఎందుకు లా మారిపోతుంది? ఇటువంటి కండిషన్స్ లో, అంటే ఒక ప్రజాప్రతినిధి కొడుకు సంబంధించినటువంటి కేసెస్ లో, లేదంటే పలుకుబడినటువంటి వ్యక్తుల కుటుంబ సభ్యుల విషయంలో కరెక్ట్ గా చట్టం అవలంబిస్తే అప్పుడు సామాన్యులకు కూడా నమ్మకం ఉంటుంది. అందరికి కూడా ఒకేలాగా చట్టం ఉందనేది అప్పుడు వాళ్ళకు కూడా నమ్మకం. Big TV, without fear or favor.